హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. ఇది XL100 యొక్క క్లిచ్ షాఫ్ట్ అండి. క్లిచ్ షాఫ్ట్ ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను నేను. ముందుగా మనకి ఒక వాచర్ ఉంది కదా, ఆ వాచర్ వేసి ఆ వాచర్కి ఒక లాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లాక్ని ఫిట్ చేయండి. ఓకే, లాక్ ఫిట్ చేసేటప్పుడు లాక్ కార్ అయితే యూస్ చేయండి. అదే టూల్ అయితే ఉంది. ఇంకా మీద టూల్ లేకపోతే టూల్ తీసుకొని చేయండి. ఎంతగానో లాక్ని పాడు చేయవద్దు. ఏదో కొత్త టూల్స్తో కానీ సొంత వైద్యం అయితే అసలు చేయవద్దు. ఓకే, కరెక్ట్గా ఫిట్ అయిందో చూసుకోండి. అది ఎప్పుడు కరెక్ట్గా ఫిట్ అవుతుందంటే వాచర్ అనేది కరెక్ట్గా బేస్ మీద కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం ఫిట్ అవుతుంది. కాబట్టి అక్కడ కరెక్ట్గా వాచర్ పెట్టి అప్పుడు లాక్ ఫిట్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా ఫిట్టింగ్ అవ్వాలి వాచర్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ వీల్ వేయవలసి ఉంటుంది. ఆ వీల్ వేసేటప్పుడు చూసారు కదా, పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ టీత్ అనేవి బయటకు ఉండాలి. అవి దేని తిప్పుతాయి అంటే కనెక్టింగ్ రాడ్ తిప్పుతాయండి. ఓకే, అవి కనెక్టింగ్ రాడ్ తిప్పుతాయి. ఆ వీల్ బయటకు రాకుండా ఇక్కడ ఒక మనకి వాచర్ ఉంటుంది. వాచర్ పైన ఒక లాక్ ఉంటుంది. ఓకే, ఇందాక మనం వేసాం కదా ఒక వాచర్ పైన లాక్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కాకపోతే చిన్న లాక్ ఉంటుంది. ఓకే, అన్నిటికీ పెద్ద లాక్ ఇవ్వరు కదా, దాని యొక్క సూటబుల్ అండ్ రేంజ్ బట్టి ఇస్తారు లాక్ అనేది. ఓకే, ఇది కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ప్రొసీజర్. లాక్ అనేది కొంచెం ఎక్స్పాండ్ చేసి ఆ కరెక్ట్గా గాడిలో సిట్టింగ్ చేయాలి. ఓకే, గాడిలో సిట్టింగ్ అయితే అయిపోయింది. సిట్టింగ్ అవ్వకపోతే స్క్రూ అయితే కొంచెం కిందకి ప్రెస్ చేయండి, పుష్ చేయండి, అది ఖచ్చితంగా సిట్టింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లిచ్ ఆఫ్ ఫిట్టింగ్ అయిపోయింది. చూసారు కదా, వీల్ చాలా స్మూత్గా తిరుగుతుంది. సో ఇది కరెక్ట్గా ఫిట్ అయిందని అర్థం. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే ఇటువైపు అండి. ఓకే, క్లచ్ బెల్ అని తిప్పే ఒక ప్లేట్ అండి ఇది వీల్. ఓకే, క్లచ్ బెల్ తిప్పేది ఈ వీలే. ఓకే, క్లచ్ బెల్ తిప్పి చూసారు కదా, ఆ విధంగా పెట్టవలసి ఉంటుంది. సిల్వర్ లోపలికి ఉండాలి అండ్ ఐరన్ ప్లేట్ అని బయటకు ఉండాలి. దీనిపైన కూడా ఒక వాచర్ ఉంటుంది. వాచర్ పైన ఒక లాక్ ఉంటుంది. సో అది సేమ్ ప్రొసీజర్ అండి. ఆ లాక్ అనేది కరెక్ట్గా పెట్టేసి అందులో ఇందాక విధంగానే మీరు అక్కడ లాక్ చేయవలసి ఉంటుంది, ఎక్స్పాండ్ చేసి రింగ్ని. ఓకే ఫ్రెండ్స్, ఇది XL100 TVS XL100 యొక్క క్లచ్ షాఫ్ట్ ఫిట్టింగ్ అనేది. అండ్ మరి ఏమైనా ఈ వీడియో గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా కొత్త వీడియో గురించి ఏమైనా తీయాలనుకుంటే మెన్షన్ చేయండి. కానీ నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయవచ్చు. అండ్ చూసారు కదా, ఈ విధంగా సిట్టింగ్ అవ్వాలి. అండ్ మరికేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్లో. అండ్ స్టే ట్యూన్డ్ టు cre.ativeworkers guys and have a nice day.